హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఈ రోజు అయితే నేను చుక్కకూర పప్పు వండుదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే చుక్కకూర కోసుకోవాలి. ఇక కోసుకున్న తర్వాత పప్పు అయితే నానబెట్టుకున్నా, ఫస్టే నానబెట్టుకున్నా. ఇక దానికి కావాల్సిన పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఇక ఇవి కోసుకుంటా. ఇక ఇది అంత కోయనిత్తలేదని అరటి పండు ఇచ్చిన వాళ్ళే కూర్చొని తింటాంది. అరటి పండు తింటానా మమ్మీ? ఉంచద్దు, తినాలే. ఇది చూడు అని తింటానావా? మంచి ఉన్నదా? మంచి ఉన్నదా చెప్పు, చెప్పురా. సూపర్ ఉన్నదా అని? ఏంటిది మంచి ఉందా? అరటి పండు పట్టుకొని ఎటో ఎటో తిరుగుతుంది. అగో అలా పప్పకు పెడుతుంది నోట్లే. నాకు పెట్టావా? పెట్టావా? పెట్టు చెప్పు. సూపర్ ఉన్నదా? సూపర్ ఉందా? ఎటు మళ్ళీ ఎటు? చుక్కకూర కోసుడు అయితే అయిపోయింది. చుక్కకూర కోసిన కదా, కడిగి అయితే ఇల్లు వేసుకుంటాం. మళ్ళా కడుగుడు అయితే అయిపోయింది. ఫ్రెష్ కడుక్కుంటేనే మంచిగా, అంత దుమ్ము అంతా ఉంటుంది. ఇప్పుడు మిర్చి తొడమలు తీసుకొని కోసుకోవాలి. నాకు ఈ మిర్చి కొత్తనైతే ఘోరంగా మండుతుంది. కోసుడే ఇబ్బంది నాకు. మా పాపకు తానం పోయంగా మండుతుందని బాధగా, ఇది కోసుడు అంటే నాకు భయం అవుతుంది. మళ్ళీ ఏడుతుంది ఆమెకు తానం పోయంగా. చీమిడి తీయాలన్నా అది తీయన్నా ఇక మండదా, జలుబాయే బాగా. మిర్చి కోసుడు అయితే అయిపోయింది. ఇది పక్కకు పెట్టుకొని 2-3 ఎల్లిపాయలు తీసుకుంటే అన్నీ ఒక్కసారి పని చేసుకుంటేనే ఒక్క పొయ్యి దగ్గరికి పోతుంది. మళ్ళా ఊక పోడు ఇబ్బంది. ఇట్లా పోతుంది. ఇట్రా 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 ఇట్రా. పొట్టు తీసుడు అయితే అయిపోయింది. ఇక కూర వండుడే ఆలస్యం. ఇక అన్నం అయితే అయింది. ఇప్పుడు అన్నం బంద్ చేస్తాను. అన్నం బంద్ చేసి ఇక కొంచెం కూర వండే ముందు ఛాయ్ తాగుదామని ఇక కరెంటు పొయ్యి మీద కొంచెం వేడి వేసుకొని, కానీ వేడి కావాలని ఎక్కువ పెట్టుకుంటాను. ఇంత తాగి మా బావకు నాకు పోసుకొని తాగి ఇక కూర స్టార్ట్ చేస్తా. మా స్టైల్లో వండుతా చూడండి ఎట్లనన్నా. మా స్టైల్లో చుక్కకూర పప్పు, పాలకూర పప్పు కాదు, చుక్కకూర పప్పు మా స్టైల్లో. మేము ఎట్లా వండుకుంటాం, రోజు కూరలు ఎట్లా వండుకుంటాం అనేది చూడండి. మేము కరెంటు పోయి కొత్తగా తెచ్చుకున్నాం. గ్యాస్ బాగా కొడుతుంది. ఇది వచ్చిన కంచెలు గ్యాస్ సేఫ్ అయింది, బాగా ఫుల్ సేఫ్ అయింది. గ్యాస్ తీసుకొని 5-6 నెలలు అవుతుంది. కానీ మాకు ఇంతవరకు గొడవలు. అంటే కరెంటు పోయినప్పుడు ఇది వాడతాం, కరెంటు ఉన్నప్పుడు ఇది వాడతాం. ఇక మా బావ ఎప్పటికీ, నేను ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు 7 months కిట్లు వచ్చింది, కేసీఆర్ తాత ఇచ్చిండు. వీళ్ళ మా బావ తాగుతాడు, ఇలా నేను తాగుతాయి. నేను ఇళ్ళ తాగన్నా, మా ఆయన ఇళ్ళ తాగుతాడు, నేను ఇళ్ళ తాగుతా కదా. మమ్మీ పప్పు ఎప్పటికి ఇలా తాగుతాడు కదా, పప్పు తాగుతాడు ఊకిల్లా. మా బావకింత నాకింత. ఇది తాగంది అసలు మనసు ఒప్పది. ఛాయ్ లేనిదైతే నాకు తలకాయ నొప్పి లేసుడే. ఇగో తాగు, నువ్వు ఇంత తాగవా? సూపర్ ఛాయ్ అయితే. ఎట్లుంది మమ్మీ ఛాయ్? ఎట్లుందిరా? సూపర్ ఉందిగా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కర్రీలో పెట్టుకోవాలి. అది హీట్ అయినాక నూనె పోసుకుంటే, కొన్ని వాటర్ ఉన్నాయి. ఆకుకూరలు మేము ఎక్కువ తినాం. చికెన్ మటన్ అయితే ఫుల్గా తింటాం. కొంచెం హీట్ కావడానికి కొంచెం ఎక్కువ పెట్టుకున్నా, హైలో పెట్టుకొని. ఇక్కడ అండనిత్తలేదని మా పాపకు బొమ్మలు పెట్టి బెడ్లో కూర్చోబెట్టి వచ్చినాం. అవన్నీ నోట్లో పెట్టుకుంటా చూస్తుంది. ఇక్కడ అండనియదని ఆడ కూర్చోబెట్టి వచ్చినాం. హీట్ అయితే అయింది. 2 పావుల నూనె పోసుకొని, ఎక్కువ నూనె కూడా వాడద్దు. నూనె హీట్ అయినాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటే,
జీలకర్ర ఆవాలు వేసుకున్నా. ఇక కొంచెం ఎల్లిపాయలు దంచుకొని అలా వేసుకుంటే పోసుకి ఇది ఎత్తే మంచిగా ఉంటుంది. ఎల్లిపాయలు వేసుకున్నా. మా ఇంట్లో ఎండిన మిర్చి లేవు అసలు. చుక్కకూర పప్పులో ఎండిన మిర్చి అయితే సూపర్ ఉంటుంది, కానీ పోసుకు అవి లేవు. ఇట్లా కొంచెం గోలినాక మిక్స్ చేసుకుంటా. ఇక కొంచెం అల్లనే ఉప్పు వేసుకుంటే కొంచెం టక్కన మంచిగా మగ్గుతుంది. కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకుంటే, ఇక్కడ మేము కూర వండుతుంటే ఆమె చేసి చెప్పాను, ఆమె చేస్తాను. అగో పంపు కడుగు వేయింది, పంపు ఇప్పుతుంది. ఏం చేస్తాను అక్కడ మమ్మీ? కాళ్ళు కడుక్కుంటుందట. నీకు బాగానే ఉన్నది ఎంత ఇట్రా. ఒకటే కాలు కడుక్కుంటారా రా? ఇంకో కాలు కడుక్కో, ఇంకో కాలు కడుక్కోవా, ఇంకో కాలు కడుక్కో. పాప ఉవి డాడీ, ఉవి పోదాం. ఉవి ఐ లవ్ యూ అను. అబ్బో ఉంచుతాను చూసుల్లా. ఉవి గిడి 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 సూపర్ అను. పోతా వచ్చిందే చూడుపో, బొమ్మ చూడుపో, పో చూడుపో. ఇప్పుడైతే మిర్చి మాడుతున్నాయి అసలు. తక్కువ పెట్టుకొని, అందుకే మంట తక్కువ పెట్టి పప్పు వేసుకుంటాను. ఒకసేపు మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే, తక్కువ పెడితేనేమో హీట్ తగులుతులేదు, ఎక్కువ పెడితేనేమో బాగా హీట్ తగులుతుంది. కొంచెం గోలింది ఇక పప్పు అయితే. ఎంత పసుపు వేసుకొని ఇంత తెత్తది, మస్తు కలర్ వస్తుంది పసుపు. మాకు ఏది కావాలన్నా మా అత్తమ్మ తెస్తుంది. మేము ఇక్కడ కొనం పసుపు అయినా కారం అయినా. కొంచెం పసుపు గోలినాక చుక్కకూర వేసుకుంటే, పసుపు అయితే గోలింది. ఇక చుక్కకూర వేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఒక నిమిషం అయితే మగ్గని మంచిగా ఉంటుంది. మగ్గితే కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే అయిపోతుంది. మేము వండుకునే తీరు అయితే ఇట్లా. ఇక అందరూ కుక్కర్లో వేసి పప్పు అవన్నీ మిక్సింగ్ వేసి ఉడకబెట్టి అది రుబ్బి పోపుకెత్తారు. మేమైతే మాకు అది లేదు కాబట్టి ఇట్లా చేసిన నేను. ఇక కొద్దిసేపు అది మగ్గదాకా ఇక్కడ కూర్చుందామని మా పాపతోటి, ఏం చేస్తాను మమ్మీ? బొమ్మ చూస్తానవా? అద్దు చూడొద్దురా, ఊక బొమ్మలు చూడొద్దు. ఏంటిది అది? ఏంటిది? ఏనుగా? అమ్మో ఏనుగాట అది. అదేనుగా బిడ్డ, ఏనుగా. ఇప్పుడైతే చూద్దాం మగ్గిందో. మగ్గింది, మస్తు మగ్గింది. తొందర ఉడికితే ఆకుకూరలు అసలు. మేము చుక్కకూర ఎక్కువ తినాం. ఆకుకూరలు అసలు తోటకూర అంటేనే ఇక మంచిగా అనిపించేది. అట్లా వండుకోవాలి, హెల్దీ ఫుడ్స్ అంటారు, కానీ తినబుద్ధి. కొన్ని వాటర్ పోస్తాం. అయితే వాటర్ పోసుకుందాం. ఉడకనిద్దాం, అదే ఉడుకుతుంది. వేయిలో పెట్టిన పసువే.
సరే చూసుకుందాం. ఇంకా కొంచెం ఇగ్గాలి, వాటర్ అయిపోవాలి. అయిపోయాక ఒకసారి పప్పు దువ్వ పట్టి రుబ్బుకుంటే అయిపోతుంది. ఇక కొంచెం అయితే నీళ్ళు అయితే ఇగ్గినాయి, ఇంకా కొంచెం ఇగ్గాని. కూర పప్పు కదా, పుల్ల పుల్ల ఉంటుంది. మా పాపకు తినిపించాలి, ఎట్లా తింటుందో ఏమో. ఫస్ట్ టైం చుక్కకూర పప్పు పెట్టుడు. తోటకూర పెట్టినా, పాలకూర పెట్టినా కానీ చుక్కకూర పెట్టలే కా మమ్మీ నీకు. కొంచెం ఉడకని, ఇంకా కొంచెం ఉడకని. ఇక చూద్దాం మగ్గిందో. ఇప్పుడైతే కొంచెం పప్పు దువ్వతోటి రుబ్బుతా. మీరు ఏమంటారో దీన్ని, కానీ మేమైతే పప్పు దువ్వ అంటాం. కొంచెం మెత్త ఉండాలి కదా, అట్లా రైస్ అదింది. పప్పు కుక్కర్లు ఉడకబెడితేనేమో మంచిగా మెత్త ఉడుకు వాళ్ళనే. ఇలా ఉడకబెట్టాలంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టాలి, కానీ ఇక అట్లా ప్రాసెస్ ఎందుకని ఇట్లా చేసిన. వేడి దాని మీద అంటేనే కొంచెం మెత్తగా అవుతుంది. అంతే వేడి అంటే ఇక ఇంతేనండి, ప్రాసెస్ అయిపోయింది. మేము వండుకున్న కర్రీ అయితే ఇట్లా ఉంటుంది. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ అని బాయ్ చెప్పు మమ్మీ. బాయ్.